నమస్కారం. ఈరోజు మన చర్చాంశం కాస్త స్పెషల్. మెత్త ధ్యానం అంటారు. అంటే ఆ, మన చుట్టూ ఉన్న వాళ్ళకి మంచి జరగాలని కోరుకోవటం. వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా. కానీ నాకొక చిన్న సమస్య. నా స్నేహితులకి, కుటుంబ సభ్యులకి మంచి జరగాలని కోరుకోవటం అది చాలా తేలిక. కానీ రోడ్డు మీద కనిపించే అపరిచితులకి లేదా నన్ను ఇబ్బంది పెట్టేవాళ్లకు కూడా మనస్ఫూర్తిగా ఎలా కోరుకోగలను? అది కొంచెం కష్టమే. మన దగ్గరున్న ఈ మూల గ్రంథం బహుశా దీనికొక ప్రాక్టికల్ పరిష్కారం చూపుతుందేమోనని నా ఆశ. అసలు ఈ అభ్యాసం ఎక్కడ మొదలవుతుంది? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. నిజానికి చాలా మందికి ఇదే సందేహం వస్తుంది. ఈ మూలం ప్రకారం దీనికొక అద్భుతమైన ప్రారంభ స్థానముంది. మనం విశ్వమంతటి ప్రేమలు పంచే ముందు కేవలం ఒక్క అడుగుతో మొదలుపెట్టాలి. ఆ అడుగు మనం చూసిన వ్యక్తులు. పాళీ భాషలో ధిట్టా అంటారు. చూసిన వ్యక్తులా? అంటే నాకు తెలిసిన వాళ్ళా? ఎందుకని? దీని వెనక ఏదైనా సైకాలజీ ఉందా? ఖచ్చితంగా. ఇక్కడ చూడడం అనే పదానికి చాలా లోతైన అర్థముంది అన్నమాట. మనం ఒకరిని ప్రత్యక్షంగా చూసినప్పుడు వారి రూపాన్ని, పొడవు, పొట్టి, వారి హావభావాలు మన మెదడు గ్రహిస్తుంది. ఇది మనసులో ఒక స్పష్టమైన మానసిక చిత్రాన్ని, అంటే నిమిత్తను ఏర్పరుస్తుంది. గాలిలో దీపం పెట్టి ధ్యానం చేయడం కష్టం కదా. నిజమే. కాని ఒక స్పష్టమైన చిత్రముంటే ఏకాగ్రత చాలా సులభం. విభంగ అనే ఒక పాత బౌద్ధ గ్రంథంలో ఏముందంటే, మనకు ఇష్టమైన వ్యక్తిని చూసినప్పుడు మనలో సహజంగా కలిగే స్నేహభావం ఏదైతే ఉందో అదే భావాన్ని అన్ని జీవుల పట్ల విస్తరించాలి. ఆ సహజమైన భావాన్ని పుట్టించడానికి ముందొక తెలిసిన ముఖం కావాలి. ఓకే. ఓకే, అది అర్థమైంది. అంటే ఇది ఏదో గాల్లో ఊహించుకునే ఫీలింగ్ కాదు, నిజమైన అనుభూతిని ఆధారంగా చేసుకుని మొదలుపెట్టే ప్రక్రియ అన్నమాట. సరే, నేను నాకిష్టమైన ఒకరిద్దరిని మనసులో అనుకున్నాను. మరి శారీరకంగా ఎలా సిద్ధమవ్వాలి? ఎక్కడ పడితే అక్కడ కూర్చొని చేసేయచ్చా, లేక దీనికంటూ ప్రత్యేకమైన పద్ధతులున్నాయా? ఆ ప్రారంభంలో మనసుని నియంత్రించడానికి శరీరాన్ని నియంత్రించడం చాలా ముఖ్యం. మన దగ్గరున్న సమాచారం ప్రకారం మొదట కొన్ని సూచనలు పాటించడం మంచిది. నిశ్శబ్దంగా, గొడవలు లేని ప్రశాంతమైన చోటు ఎంచుకోవాలి. కనీసం ఓ 5 నిమిషాల పాటైనా మనల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయకూడదు. కింద చాపమీదైనా, కుర్చీలోనైనా సౌకర్యంగా కూర్చోవచ్చు. సౌకర్యంగా అంటే ఎలా? వెనక్కి జారగిలబడి కూర్చోవచ్చా? అక్కడే అసలు కిట్టుంది. సౌకర్యమంటే బద్ధకం కాదు, ఏకాగ్రతకు అనువైన స్థితి. వెన్నెముక, మెడ నిటారుగా ఉండాలి, కాని కర్రలా బిగపట్టకూడదు. భుజాలు వదులుగా ఉండాలి. చేతుల్ని ఒడిలో పెట్టుకుని నాలుకను అంగిలికి తేలికగా ఆనించి కళ్ళు మూసుకోవాలి. ఈ సెటప్ అంతా బయటి ప్రపంచం నుంచి మనసుని లోపలికి తిప్పడానికి సహాయపడుతుంది. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. మూలం ప్రకారం ఒక్కసారి మనకు తగినంత ఏకాగ్రత, స్పృహ అలవడిన తర్వాత ఈ అభ్యాసం కేవలం కూర్చోడానికే పరిమితం కాదట. నిలబడి, నడుస్తూ, పడుకుని, అవును, మేల్కొని ఉన్నంతసేపు ఈ మానసిక స్థితిని కొనసాగించవచ్చని అంటున్నారు. అంటే ఇది కేవలం ఒక 15 నిమిషాల మెడిటేషన్ సెషన్ కాదు. దీన్ని ఒక జీవన విధానంగా మార్చుకోవాలన్నది అసలు ఉద్దేశమా? అలా రోజంతా ఆ ఫీలింగ్లో ఉండటం సాధ్యమేనా? అవును, అంతిమ లక్ష్యం అదే. మొదట శిక్షణ కోసం ఒకచోట కూర్చుంటాం, కాని ఆ తర్వాత ఆ నైపుణ్యాన్ని జీవితంలోకి తీసుకువెళ్తాం. ఇది ఈత కొట్టడం నేర్చుకున్నట్లే. మంచి పోలిక. మొదట కొలనులో జాగ్రత్తగా నేర్చుకుంటాం, ఆ తర్వాత సముద్రంలో కూడా ఈదగలుగుతాం. సరే, ఇప్పుడు మనం శారీరకంగా సిద్ధంగా ఉన్నాం. ఇక అసలు ప్రక్రియలోకి వెళ్దాం. మానసికంగా ఏం చెయ్యాలి? అదే, నేను దానికోసమే ఎదురుచూస్తున్నాను. కళ్ళు మూసుకున్నాను, ప్రశాంతంగా ఉన్నాను. ఇప్పుడు నా మనసులో ఏం జరగాలి? దీనికి ఒక స్పష్టమైన 3 దశల ప్రక్రియ ఉంది. మొదటిది గుర్తుచేసుకోవడం. మనం ముందు అనుకున్నట్టు మనకు బాగా ఇష్టమైన, ఇంకా జీవించి ఉన్న ఒకరిద్దరిని మనసులోకి తీసుకురావాలి. వారి నవ్వుతున్న ముఖాన్ని లేదా ఏదైనా ఒక సానుకూలమైన రూపాన్ని స్పష్టంగా ఊహించుకోవాలి. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే ఈ మానసిక చిత్రమే మన ధ్యానానికి ఆధారం. ఓకే, ఒక స్నేహితుడి ముఖం గుర్తొచ్చింది. తరువాత రెండవ దశ ఆకాంక్ష. ఆ చిత్రాన్ని మనసులో నిలుపుకుని ఈ వ్యక్తి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బలంగా కోరుకోవాలి. ఇది కేవలం ఒక యాంత్రికమైన వాక్యం కాదు, ఒక తీవ్రమైన కోరిక. మూడవ దశ పునరావృతం. ఆ చిత్రాన్ని మనసులోనే ఉంచుకుని సంతోషంగా ఉండు, సంతోషంగా ఉండు, సంతోషంగా ఉండు అని పదే పదే అనుకోవాలి. మరీ నెమ్మదిగా కాదు, మరీ వేగంగా కాదు, ఒక లయబద్ధంగా.
ఎక్కువ పదాలు వాడితే ఏకాగ్రత చెదిరిపోతుంది కానుక సంతోషంగా ఉండు అని ఈ చిన్న శక్తివంతమైన వాక్యం సరిపోతుంది. సంతోషంగా ఉండు అనే మాట చాలా సింపుల్గా అనిపిస్తుంది. కానీ మూలంలో దీనికి లోతైన అర్థముందని చెప్పారు గదా. ఆరోగ్యంగా, సురక్షితంగా, బాధల నుండి విముక్తి పొంది ఉండు అనే భావాలన్నీ అందులో ఇమిడి ఉన్నాయట. ఇతరుల సంతోషాన్ని కోరుకోవడం మనల్ని కూడా సంతోషంగా ఉంచుతుందని చెప్పిన ఆ టెన్నిస్ బంతి ఉపమానం నాకు బాగా నచ్చింది. మనం ప్రేమను గోడకు కొడితే అది తిరిగి మన దగ్గరికే వస్తుంది. ఇది కేవలం పరోపకారం కాదు, స్వయం ప్రయోజనం కూడా అన్నమాట. ఖచ్చితంగా. ఇక్కడే ఈ అభ్యాసం యొక్క అసలైన శక్తి దాగి ఉంది. సరే, ఇప్పుడు నా స్నేహితులకు, కుటుంబ సభ్యులకు మంచి జరగాలని కోరుకున్నాను. ఇక్కడితో అయిపోయిందా? నా అసలు సమస్య అపరిచితుల పట్ల ఈ భావనను ఎలా పెంపొందించుకోవాలి అనేది ఇంకా మిగిలి ఉంది కదా? అవును, ఇక్కడే నాకు అసలు సవాల్ ఎదురవుతుంది. నా కంఫర్ట్ జోన్ దాటి ఈ భావనను ఎలా విస్తరించాలి? ఇదొక పెద్ద అడ్డంకిలా అనిపిస్తుంది. మూలంలో దీనికేమైనా మార్గం చూపారా? చూపారు. అది కూడా దశల వారీగా. కొన్నాళ్లపాటు మనకు ఇష్టమైన వాళ్లపై అభ్యాసం చేశాక నెమ్మదిగా మన పరిధిని పెంచాలి. మొదట మనం చూసిన ఎక్కువ మంది వ్యక్తులను గుర్తు చేసుకోవాలి. ఆఫీస్లో సహోద్యోగులు, రోజూ కనిపించే దుకాణదారుడు, ఇలా. ఆ తర్వాత చిన్న చిన్న సమూహాలను, ఒక కుటుంబం లేదా బస్లో ప్రయాణిస్తున్న కొందరు వ్యక్తులు గుర్తు చేసుకోవాలి. అటుపై ఒక హాల్లో, బస్టాండ్లో, రోడ్డుపై చూసిన పెద్ద సమూహాలను మనసులోకి తెచ్చుకుని వారందరూ సంతోషంగా ఉండాలని కోరుకోవాలి. ఇప్పటివరకు మనం చూసిన వాళ్ల గురించే మాట్లాడుతున్నాం, కాని చూడని వాళ్ల సంగతేంటి? ఉదాహరణకు నా పక్కింటి వాళ్ళు. వాళ్ళక్కడ ఉన్నారని నాకు తెలుసు, కాని వాళ్ల ముఖాలు నాకు సరిగ్గా గుర్తులేవు. మరి వాళ్లకి ఈ భావనను పంపించడం కొంచెం కృత్రిమంగా అనిపించదా? ఆ మానసిక అడ్డంకిని ఎలా దాటాలి? చాలా మంచి పాయింట్. ఇది ఈ ప్రక్రియలో ఒక కీలకమైన మలుపు. ఇక్కడ మనం ప్రత్యక్ష జ్ఞానం నుండి అనుమాన జ్ఞానానికి మారుతున్నాం. మనం వాళ్ళని చూడకపోయినా వారు ఉన్నారని, మనలాగే సుఖదుఖాలు అనుభవిస్తున్నారని మనకు తెలుసు. ఇక్కడ మానసిక చిత్రం బదులు నా పక్కింట్లో నివసించేవారు సంతోషంగా ఉండాలి అనే స్పృహపై దృష్టి పెట్టాలి. ఇది మన మనసు యొక్క పరిధులను ఛేదించే మొదటి అడుగు. అక్కడ నుంచి ఆ పరిధిని మన వీధి, మన నగరం, మన దేశం, ఖండాలు, ఆ తర్వాత చివరికి ఈ మొత్తం విశ్వంలో ఉన్న జీవరాశులన్నిటికీ విస్తరించాలి. వాహ్! అంటే ఒక వ్యక్తితో మొదలుపెట్టి నెమ్మదిగా కెమెరాను జూమౌట్ చేసినట్లుగా మొత్తం విశ్వాన్ని మన ప్రేమతో కప్పేయాలన్నమాట. సర్వేజన సుఖినోభవంతు అనే మాట వినడమే కాని దాన్ని ఆచరణలో పెట్టడానికి ఇంత నిర్మాణాత్మకమైన పద్ధతి ఉందని నాకు తెలీదు. ఈ మానసిక స్థితిని మూలంలో అపారమైనది, ఉన్నతమైనది, ఎల్లలు లేనిది, ద్వేషం, శత్రుత్వం లేనిది అని వర్ణించారు. ఇదొక అద్భుతమైన ప్రయాణం. ఈ ప్రయాణంలోనే అత్యంత ఆశ్చర్యకరమైన, లోతైన విషయం దాగి ఉంది. ప్రేమాదయను ఈ విధంగా విశ్వమంతటికీ విస్తరింపజేసిన అనుభవాన్ని బుద్ధుడు బ్రహ్మవిహారం లేదా దివ్యమైన జీవనం అని పిలిచాడు. ఒక్క నిమిషం. బ్రహ్మవిహారం అంటే దివ్యమైన జీవనం అనా? వినడానికే చాలా గంభీరంగా ఉంది. మనం కేవలం సంతోషంగా ఉండు అని కోరుకోవడం మొదలుపెట్టాం. దానికి దేవుడిలా జీవించడం అనేదానికి మధ్య సంబంధమేంటి? ఈ రెండిట్నీ మూలం ఎలా కలుపుతుంది? ఇది చాలా పెద్ద లీప్లా అనిపిస్తుంది, కాని దాని వెనుక ఒక తర్కముంది. ఇక్కడ బ్రహ్మ అంటే సృష్టికర్త అని కాదు, బ్రహ్మలోకంలో ఉండే దేవతలు అని అర్థం. వారి మనసులు ద్వేషం, శత్రుత్వం వంటి ప్రతికూల భావనల నుండి పూర్తిగా విముక్తి పొంది ఉంటాయని నమ్మకం. ఎప్పుడైతే ఒక సాధకుడు అభ్యాసం ద్వారా తన మనసులోని ద్వేషాన్ని, పక్షపాతాన్ని పూర్తిగా తొలగించి ఎల్లలు లేని ప్రేమను పెంపొందించుకుంటాడో ఆ వ్యక్తి మానసికంగా ఆ బ్రహ్మదేవతలతో సమానమైన స్థితిలో జీవిస్తాడు. అందుకే దానిని దివ్యమైన జీవనం అన్నారు. ఇది జీవుల పట్ల మనం తీసుకోగల అత్యుత్తమ వైఖరి. అంటే ఇదొక పదవి కాదు, ఒక మానసిక స్థితి. మనసుని ద్వేషరహితంగా మార్చుకుంటే మనం ఇక్కడే, ఈ భూమిపైనే ఒక దివ్యమైన జీవితాన్ని గడపవచ్చని చెప్తున్నారన్నమాట. ఇప్పుడు నాకు మొత్తం చిత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అవును, ఇది మెత్తా ధ్యానాలు అనే ఉన్నత ధ్యానస్థితులను సూచిస్తుంది. అన్ని జీవులు సంతోషంగా ఉండాలి అనే స్పృహలో నిరంతరం ఉండటం ద్వారా ఈ స్థితులను చేరుకోవచ్చు. ఇది మానవ స్పృహ చేరుకోగల అత్యున్నత శిఖరాలలో ఒకటి. అద్భుతం. ఈరోజు చర్చ మనల్ని ఒక సాధారణ అభ్యాసం నుండి
చాలా లోతైన తాత్వికత వైపుకు నడిపించింది. ఒక్కసారి మనం నేర్చుకున్నది సింహావలోకనం చేసుకుందాం. మొదట మనకు తెలిసిన, మనం చూసిన వ్యక్తులతో ఈ ప్రేమ, దయ ధ్యానాన్ని మొదలుపెట్టాలి. ఏకాగ్రత కోసం సరైన భంగిమ, ప్రశాంతమైన వాతావరణం ముఖ్యం. సంతోషంగా ఉండు అనే చిన్న, శక్తివంతమైన ఆకాంక్షతో మొదలుపెట్టి, ఆ ప్రేమ వలయాన్ని నెమ్మదిగా మన చుట్టూ ఉన్న ప్రపంచానికి, చివరికి మొత్తం విశ్వానికి విస్తరించాలి. సరిగ్గా చెప్పారు. దీని అంతిమ లక్ష్యం ద్వేషరహితమైన, ఎల్లలు లేని, అపారమైన మనస్సును పెంపొందించుకోవడం. దీనినే మన మూల గ్రంథం బ్రహ్మవిహారం లేదా దివ్యమైన జీవనం అనే ఉన్నత స్థితిగా వర్ణించింది. ఇది కేవలం ఒక టెక్నిక్ కాదు, మనసును సమూలంగా మార్చే ఒక పరివర్తనాత్మక ప్రక్రియ. ఈ మొత్తం చర్చ నన్నొక ఆలోచనలో పడేసింది. ఈ మూలం మనం ఇష్టపడే వారి నుండి మొదలుపెట్టి, చూడని వారికి, చివరికి అందరికీ ప్రేమను విసరించమని చెబుతోంది కదా. ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. రేపు ఉదయం మనం రోడ్డు మీద నడుస్తున్నప్పుడు, మనల్ని దాటి వెళ్లే ప్రతి అపరిచితుణ్ణి చూసి ఒక్క క్షణం ఆగి, మనసులో ఈ వ్యక్తి సంతోషంగా ఉండాలి అని స్పృహతో అనుకుంటే ఎలా ఉంటుంది? మన దైనందిన జీవితంలో అది ఎలాంటి మార్పును తీసుకురాగలదు? మన చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల మన దృక్పథాన్ని అది ఎంతగా మార్చగలదు?